హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెజిటేబుల్స్‌తో అయితే మంచి పరాటా అయితే చేశాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. అలాగే మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, అలాగే డిన్నర్‌లో కానీ ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెడితే కనుక చాలా హెల్తీ అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ వెజిటేబుల్స్ అలాగే నేను ఇక్కడ ఫ్రెష్ మటర్ అయితే తీసుకున్నానండి. సో, ఈ మటన్ కూడాను మొత్తం అంతా తీసేసుకొని అన్నీ కూడాను బాగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసి అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసేసుకోండి. ఇంకా మీరు ఈ వెజిటేబుల్స్‌ని స్టీమ్ చేసుకోవచ్చు. అలాగే బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్‌లోని చాలా తక్కువ వాటర్‌తోనే యాడ్ చేసేసి మంచిగానైతే ఉడికించుకుంటాననమాట. త్వరగా అయిపోతుందండి ఇలా చేసుకున్నట్లయితే. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్‌లో మంచి హెల్తీ రెసిపీస్ అయితే ఉంటాయి. లాస్ట్‌లో ఇక్కడ 2 బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మొత్తం అంతాను మంచిగా వాష్ చేసేసి తొక్క తీసేసాను. సో, వాటిని కూడాను లాస్ట్‌లో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇందులో టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కూడాను అవసరం లేదండి. సో, మీరు 2-3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందనమాట. తక్కువ వాటర్‌తోని ఇలా బాయిల్ చేసేసి మొత్తం అంతా కూడాను ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని వాటర్ ఉంటే గనక రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి ఇది బాగా కూడాను స్మాష్ చేసేసుకోవాలనమాట. సో, ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఇంకా చిన్న ఉల్లిపాయలు అలాగే అల్లం ముక్కను కూడాను చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడాను సన్నగా తరుక్కోండి చిన్నగాను. ఇలాగా చేసుకున్నాక ఇందులో ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసుకొని ఇందులోని నేను గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 3-4 కప్పుల వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసేసుకోండి. ఒక టేబుల్ స్పూను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కదా వెజిటేబుల్స్లో. సో, తప్పకుండాను టేస్ట్ తగ్గ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ కూడాను వీటిలోని ఎక్కువగానే అయితే అవసరం లేదండి. మనకు అందులో వాటర్ వెజిటేబుల్స్లో ఉంటుంది కాబట్టి దాంతోనే మీరు చక్కగాను అంతా కూడాను మనం పిండి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నాను. ఇలాగ అప్లై చేసుకుంటే చాలా సాఫ్టీగా ఉంటాయి. ఎంత దూదుల్లాగా ఉంటాయండి ఈ పరాటాస్ చాలా బాగుంటాయి. ఇక్కడ మా సిస్టర్ అయితే నాకు హెల్ప్ చేసింది. సో, తను కలిసి అయితే చేసాము. తను వన్ డేకి వచ్చినప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగా అయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మనం చపాతీలు చేసుకుంటాం కదా! సో, అలాగే మనము బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకేసారి. చాలా త్వరగా అయిపోతాయి. ఇంకా క్విక్‌గా కూడా అయిపోతాయండి. సో, మీరు చపాతీలు ఎలాగైతే చేసుకుంటారో సో, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో మీరు ఆయిల్‌ని గానీ, నెయ్యిని గానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్‌గానే చేసేస్తున్నాను. చాలా సాఫ్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడాను ఈ రెసిపీ అనేది. ఇంకా మనకి ఇప్పుడు సీజన్‌లోని మంచిగా వెజిటేబుల్స్ అయితే అన్నీ కూడా దొరుకుతాయి కదా! సో, ఇలాంటప్పుడు చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ సన్నగా పరాటానైతే చేసేసుకొని మంచిగాను లో టు మీడియం పెట్టుకోండి. ఎక్కువ హైలో మాత్రం వద్దు. సో, 2 వైపులా పచ్చిదనం మాత్రం తప్పకుండా పోవాలండి. సో, ఆ తర్వాతే మీరు ఆయిల్‌ని గానీ, లేకపోతే బటర్‌ని గానీ, అలాగే నెయ్యిని గానీ అప్లై చేసుకోవచ్చనమాట. సో, బటరు, ఘీ అనేది సో, లాస్ట్‌లో అయితే అప్లై చేసుకుంటే బావుంటది. సో, పొగలొచ్చేస్తుంది కదా! మనం నెయ్యిని గానీ, ఘీని గానీ పెట్టుకుంటే. సో, అందుకే నేను ఇక్కడ ఆయిల్‌ని అయితే అప్లై చేస్తున్నానండి. సో, ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని 2 వైపులా కాల్చుకుంటే చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.